प्रस्तुत कविता पाठ में भ्रूण हत्या जैसी कुविचारधारा का निर्मूलन करने के लिए भ्रूण हत्याओं पर रोक लगाने के लिए कवयित्री मृदुल जोशी एक अनदेखी बिटिया के रूप में, एक गर्भस्थ शिशु के रूप में अपना संदेश दे रही है। कविता इस प्रकार है कि माँ मुझे आने दे, डर मत आने दे, फैलूंगी तेरे आंगन में हरियाली बनकर, लिपटूंगी तेरे आंचल में खुशबू बनकर, मेरी किलक और चमकते कदमों में घर का सन्नाटा बिखर जाएगा। जो बस रहा है पिता के दम्भ, भाई की उद्दंडता के कारण सदियों से। इन पंक्तियों से संबंधित शब्दार्थ इस प्रकार है, कठिन शब्द इस प्रकार है कि फैलना यानी అనగా విస్తరించుట, ఆంగన్ వాకిలి, ఇంటి ముందు ఉన్నటువంటి వాకిలిని ఆంగన్ అని అంటాం. హరియాలి అంటే పచ్చదనం, లిపట్న చుట్టుకోవడం లేదా ఇమిడిపోవడం, ఖుష్బు సువాసన, కిలక్ హర్షధ్వనులు, చిన్నపిల్లలు చేసేటువంటి చిన్న పలికేటువంటి చిన్న మాటలను కిలక్ అని అంటుంటారు. నవ్వులు ఇవన్నీ వీటన్నిటిని చిన్నపిల్లల మాటలని పలుకులని కిలక్ అని అంటారు. తుమక్తే కదం వారి నడకలు అనగా తప్పటడుగులు, వయ్యారంగా నడుస్తుంటారు చిన్నపిల్లలు, ముద్దుగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి అడుగులను తుమక్తే కదం అని అంటుంటారు. సన్నాట నిశ్శబ్దం, బిఖర్న అంటే చిందరవందర చేయడము, బిఖేర్న చిందరవందర చేయడం, పసరా వ్యాపించి ఉన్నటువంటి. ప్రస్తుత పద్యంలో कवयित्री ఈ విధంగా చెప్తున్నది. कवयित्री कह रही है, गर्भस्थ शिशु के रूप में गर्भस्थ शिशु माँ से बात कर रही है कि माँ मुझे आने दे, मुझे इस दुनिया में आने दे, मेरे आगमन से न डरना माँ, मैं तुम्हारे आंगन में हरियाली बनकर फैल जाऊंगी और तुम्हारे आंचल में खुशबू बनकर लिपट जाऊंगी। मेरी किलक से, मेरी हर्ष ध्वनि से, मेरी छोटी छोटी बातों से और मेरे चाल से, मेरे ठुमकते हुए कदमों से मैं घर में जो सन्नाटा छाया हुआ है उस सन्नाटे को मैं बिखेर दूंगी। जो सन्नाटा पिता के दम के कारण सदियों से छाया हुआ है, जो भाई की उद्दंडता घर में छाई हुई है, उस रूपी दम और उद्दंडता रूपी सन्नाटे को मैं बिखेर दूंगी माँ, यह कह रही है। కవయిత్రి మృదుల్ జోషి గారు గర్భస్థ శిశువు ద్వారా తన సందేశాన్ని ఈ విధంగా చెప్తున్నది. గర్భస్థ శిశువు తన తల్లితో ఇలా అంటున్నది, అమ్మా నన్ను రానివ్వు, ఈ లోకంలోకి రానివ్వమ్మా, నేను నీ వాకిల్లో పచ్చదనాన్ని పరుచుకుంటానమ్మా, నీ కొంగులో సువాసనని ఇమిడిపోతానమ్మా, నా నవ్వులతో, నా ముద్దు తప్పటడుగులతో ఇంట్లో విస్తరించున్నటువంటి ఆ నిశ్శబ్దాన్ని నేను చిందరవందర చేస్తానమ్మా. ఏ నిశ్శబ్దమైతే తండ్రి యొక్క అహం వల్ల, అన్న యొక్క అహం వల్ల, గర్వం వల్ల ఇంటిలో ఏర్పడినటువంటి ఆ నిశ్శబ్దము, వందల సంవత్సరాల నుండి ఏర్పడినటువంటి ఈ నిశ్శబ్దాన్ని నేను చిందరవందర చేస్తానమ్మా అని కూతురు తన తల్లికి ప్రార్థిస్తుంది. తన తల్లితో ఈ విధంగా చెప్తున్నది. पोंछ लोगी अंधेरा जो तेरे माथे की सिलवटों में सिमटा है, कभी कभी झर जाता है ओस की बूंदों सा आंखों की कोरों से, आने तो दे, धुल जाएगा सारा का सारा रुखीला एहसास, अकड़ीला मिजाज जो चिपका है घर की सारी दीवारों, बंद दरवाजों खिड़कियों में। इन पंक्तियों से संबंधित शब्द इस प्रकार है। पोंछना తుడిచివేయబడడం, అంధేరా చీకటి, మాథ నుదురు ఈ భాగం, సిల్వటే నుదుటి ముడతలు, ఇక్కడ వచ్చేటువంటి ముడతలు సిల్వటే అని అంటారు. చూడండి, మన సంతోషం కానీ బాధ కానీ ఏదైనా మన ఫేస్ ద్వారానే తెలుస్తుంది. బాధలో ఉన్నప్పుడు ఇక్కడ చిన్నపాటి ముడతలు అనేవి వస్తుంటాయి. ఈ ముడతల్లో బాధ, దుఃఖం అనేది దాగి ఉంటుంది. ఝర్జాన్ సిమండ్న ఇమిడిపోవడం, झरझाना కారిపోవడము, ఓస్ నీటి బిందువులు, కోరా కొన భాగము లేదా ఖాళీ, ఖాళీ అంటే ప్లెయిన్ అంటుంటాం కదా, ఖాళీ, కోరా కాగజ్ అంటే ప్లెయిన్ పేపర్ అలా. కానీ ఇక్కడ దీని అర్థం ఏంటంటే కొన భాగము, ఆకుకి కోరే, ఆకుకి కోరే అంటే ఏంటంటే కన్ను యొక్క చివరి భాగం, ఇటువైపు కానీ ఈ భాగం కానీ ఈ చివరి భాగాలను, చివరి అంచుని కోరా అని అంటారు. ధుల్ జాయిగా కడిగివేయబడము, रुखीला एहसास
దిగులు బాధగా ఉండేటువంటి స్వభావం, मिजाज स्वभाव। तो पति की पंक्तियों का भाव इस प्रकार है। कवयित्री कह रही है, ये कंधे की बिटिया के रूप में, गर्भस्थ शिशु के रूप में कवयित्री कह रही है कि माँ मैं पोंछ दूंगी अंधेरा, जो अंधेरा तेरे माथे की सिलवटों में है। ఇక్కడ దాగి ఉన్నటువంటి చీకటి రూపంలో, చీకటి అనేటువంటి బాధ రూపంలో ఉన్నటువంటి ఆ చీకటిని, ఇక్కడ ఇమిడి ఉన్నటువంటి దుఃఖాన్ని, చీకటిని నేను తుడిచేస్తానమ్మా అని చెబుతున్నది గర్భస్థ శిశువు ద్వారా. గర్భస్థ శిశువు తల్లికి చెబుతున్నది. కभी कभी झर जाता है ओस की बूंदों सा। అప్పుడు कवयित्री कह रही है कि कभी कभी ओस की बूंदों सा आंखों की कोरों से झर जाता है, यानी आंसू। आंसू की तुलना यहाँ पर ओस से की गई है। ये आंसू जो है हम देखते हैं कि माँ रोती रहती है, रात को चुप्पी में एकदम साइलेंस में रोती रहती है। इस तरह यूं मुड़कर रोती है तो यहाँ से पानी, आंसुओं की धारा बहने लगती है, झर जाती है। तो उसी का वर्णन यहाँ पर कर रही है कवयित्री। నేను తుడిచేస్తానమ్మా, నీ కన్నీటిని నేను తుడిచేస్తానమ్మా. ఏ కన్నీరైతే, ఇక్కడ కన్నీటిని నీటి బిందువుతో పోల్చింది కవయిత్రి. ఆ కన్నీటిని నేను తుడిచేస్తానమ్మా, అప్పుడప్పుడు నీ కంటి కొన నుండి కారేటువంటి ఆ కన్నీటిని నేను తుడిచేస్తానమ్మా అని ఆ కూతురు తల్లితో చెప్తున్నది. ఆనే తో దే ధుల్ జాయేగా సారా కా సారా రుఖీలా ఎహసాస్. నన్ను రానివ్వమ్మా, ముందు నన్ను రానివ్వు. నీలో ఉన్నటువంటి ఆ ఉదాసి, దిగులు ఏదైతే ఉందో, ఆ బాధ ఏదైతే ఉందో అదంతా నేను కడిగేస్తానమ్మా, ముందు నన్ను రానివ్వు. अकड़ीला मिजाज जो चिपका है घर की सारी दीवारों में। कवयित्री कह रही है कि घर के अंदर, घर के 4 दीवारों में, बंद खिड़कियों में, बंद दरवाजों में पिता का दम्भ रहता है, पिता का डर रहता है, भाई का भी उद्धरता, अहंकार वहाँ पर दिखाई देता है। अकड़ीला मिजाज हम देख सकते हैं, बाहर नहीं दिखाई देता लेकिन अंदर होता है। उसे ये बेटी, अनदेखी बेटी उसे धोने की बात कर रही है। कवयित्री గర్భస్థ శిశువు ఏమంటున్నారంటే, అమ్మ ఇంటి లోపల దాగి ఉన్నటువంటి ఆ తండ్రి ద్వారా ప్రవర్తించబడేటువంటి ఆ స్వభావం ఏదైతే ఉందో, గర్భపూరితమైనటువంటి స్వభావాన్ని నేను తీసేస్తానమ్మా, దాన్ని కడిగేస్తానమ్మా. ఇంటి 4 గోడలలో, తలుపులలో మూసి ఉన్నటువంటి ఆ గదిలో ఉన్నటువంటి తండ్రి యొక్క ఆ స్వభావాన్ని నేను తుడిచేస్తానమ్మా అని కూతురు తన తల్లికి ధైర్యాన్ని ఇస్తున్నది. इन पंक्तियों में गर्भस्थ शिशु कह रही है कि माँ तेरी आंखों में तैरते ये समुंदर, ये आसमान के अक्स मैंने देख लिए हैं माँ। बेटी कह रही है कि यहाँ आंखों में जो आंसू है, आंखों में जो पानी है, उसकी तुलना समुंदर से की गई है। समुंदर तो बहुत बड़ा होता है, इतना बड़ा होता है कि आसमान का अक्स, अक्स यानी प्रतिबिंब, आकाश का प्रतिबिंब पानी में दिखाई देता है। तो यहाँ बेटी कह रही है कि माँ ये आसमान का अक्स रूपी दुख मैंने तुम्हारे आंखों में आंसू के रूप में मैंने देख लिए हैं माँ, मैं उसे पोंछ दूंगी माँ। यह गर्भस्थ शिशु गर्भस्थ बेटी अपनी माँ को धैर्य दे रही है।